Today, 30 days of chapter 2, 30 Surya Namaskaram, 90 squats. అండ్ టోటల్గా 4 months 10 days అయింది నేను ఈ వన్ మోర్ టుమారో సిరీస్ స్టార్ట్ చేసి. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లా స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ఒక జర్నీ లాగా మారిపోయింది. ఈ జర్నీ ఎలా ఉంటుందో తెలుసా? ఒక హిల్ క్లైమ్ చేస్తున్నట్టు ఉంటుంది. స్టార్టింగ్లో ఎనర్జీ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ కొన్ని రోజుల తర్వాత మనకి టైట్నెస్ వస్తుంది, మైండ్ ఎక్స్క్యూజెస్ జనరేట్ చేస్తాయి. ఈ రోజు స్కిప్ చేస్తే ఏమవుతుందిలే, నా బాడీ పెయిన్ అవుతుంది అని. బట్ ఇఫ్ యూ పుష్ త్రూ దట్ రెసిస్టెన్స్, అదే మనకి స్ట్రెంత్ క్రియేట్ చేస్తుంది. మన బాడీని కష్టపెడితేనే రేపు బాడీ నేను కష్టపెట్టకుండా చూసుకుంటుంది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ విత్ మీ. స్క్వాట్స్ నాకు ఎండ్యూరెన్స్ ఇచ్చాయి, సూర్య నమస్కారాలు నాకు క్లారిటీ ఇచ్చింది. రెండూ కలిసి ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా నాకు బ్యాలెన్స్ బిల్డ్ చేస్తున్నాయి. 4 months జర్నీలో నాకు అర్థమైంది ఒకటే పాయింట్: కన్సిస్టెన్సీ ఈజ్ బిగ్గర్ దెన్ మోటివేషన్. మోటివేషన్ ఒక స్పార్క్ మాత్రమే, కానీ కన్సిస్టెన్సీ ఫైర్ని కంటిన్యూ చేస్తుంది. ఒక రోజు పెయిన్ ఉంటుంది, ఇంకో రోజు టైర్డ్నెస్ ఉంటుంది, కానీ వన్ మోర్ టుమారో అని చెప్పుకుంటే లైఫ్లో చేంజ్ ఉంటుంది. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. మనం మనల్ని మార్చుకునే పవర్ మనలోని ఒక స్మాల్ డెసిషన్తో స్టార్ట్ అవుతుంది.